విజిట్ చేస్తే మీరు జనంలోకి పోతే సమస్యలు అవే ముందుకు పోతాయి, కానీ కనీసం పోతలేరు. అదే మా బాధ. సో జిల్లా మంత్రివర్యులు ఖచ్చితంగా విజిట్ చేయాలి ఈ సైట్స్ అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ మీద అనేక విమర్శలు చేస్తూ భూదాన్ భూములన్నీ కూడా మీరు తినేసిరని చెప్పారు. మేము రాగానే భూదాన్ భూములన్నీ రీక్లెయిమ్ చేస్తామన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇంతవరకు? భూదాన్ భూములు ఎక్కడ పోయినాయని చెప్పి ఇవాళ జాగృతి తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ల సమయంలో భూదాన్ భూములు వెనక్కి తీసుకోవడానికి ఏం కార్యాచరణ చేసిరో జిల్లా ప్రజలకు వివరించి చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మిర్యాలగూడ సైడు దామర్చర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్లో మరి 5 యూనిట్లు యాక్చువల్గా వర్క్ కావాలి. 4000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంతో ప్రారంభించుకున్నటువంటి ప్లాంట్లో కేవలము 2 యూనిట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయి 1600 మెగావాట్లతో. మిగతా ఎప్పుడు పూర్తయితే దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం, అక్కడ లోకల్లో వీర్లపాలెం అనేటటువంటి ప్రజలు పాపం ఊర్లో ప్రజలు వాళ్ళు భూమి అంతా ఇచ్చారు, వాళ్ళకి ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడతలేరు. వాగ్దానం బీఆర్ఎస్ వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ పూర్తి చేయాల్సింది ప్రభుత్వంగా మీరే కాబట్టి దాని విషయంలో మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇంకా కూడా అక్కడ కాంపెన్సేషన్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇలా పొద్దున మేము నిన్న మిర్యాలగూడెంలో నైట్ స్టే చేసినాం. పొద్దున అక్కడ కొంతమంది పుర ప్రముఖులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కోరింది ఏంటంటే మమ్మల్ని అక్కడ 100 రైస్ మిల్స్ ఉన్నాయి, మంచినే కొంత ఇండైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకోగలుగుతున్నారు, కానీ ఎఫ్సిఐ గోడౌను కనీసం ఒక 100 మెట్రిక్ టన్నుల గోడౌను అవసరం ఉంది తక్షణమే అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దామర్చర్ల పవర్ ప్లాంట్ వచ్చిన తర్వాత మిర్యాలగూడెం టౌన్ కూడా బిజీ అయిపోయింది. ముందేసుకున్న రింగ్ రోడ్ పాతగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకొక కొత్త ఔటర్ రింగ్ రోడ్ కావాలని మిర్యాలగూడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టడానికి 5000 ఎకరాలతోని అంతకుముందు ప్రణాళికలు చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నోళ్ళను ఆఫ్రికాలో ఉన్నోళ్ళను పిలుచుకొచ్చి ఎర్ర తివాచీలేసి ఇక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ యువమిత్రుల కోసం కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ మిర్యాలగూడలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నల్గొండ ప్రాబ్లమ్స్ మనం చూసినట్టయితే మరి 15 ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే నల్గొండలో లేదు, అది కొనసాగుతూనే ఉంది. ఎందుకు మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద వెంకటరెడ్డి గారైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా ఆలోచన చేస్తలేరో దయచేసి మీరు ప్రజలకు చెప్పాలి. ఇక నల్గొండ టౌన్లో అనేకమైన ఇబ్బందులు చెప్పిండ్రు, మైక్రో లెవెల్లో ఒక్కొక్కటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము జాగృతి కమిటీస్ వేసుకుంటాం, అడాక్ కమిటీస్ వేసుకున్నాక ప్రతి చిన్న విషయం మీద కూడా తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం అందరం కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళీ ఒక్కసారి ఒక ఆడబిడ్డగా మీకు చెప్పేది ఒకటే, మనందరం కలిసి తెలంగాణ ఉద్యమం చేసినాం, ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఉద్యమం నడిపించి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం సాధించుకునే సందర్భంలో మనం అనేక సార్లు చెప్పేది, మనకెవరు స్ఫూర్తి అంటే ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం జరిగినటువంటి ఆ ఉద్యమం అది విజయ తీరాలను ముద్దాడింది. అది స్ఫూర్తిగా రాష్ట్రం సాధించుకోవాలి అని చెప్పి ఆనాడు కొట్లాడినాం. అదేవిధంగా ఇక్కడ మన దగ్గర భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది కూడా విజయ తీరాలను ముద్దాడింది. తద్వారా హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది, మనం భారతదేశంలో విలీనమైనం, రాచరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి పరిణితి చెందగలిగినాం. మరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. సరే పాక్షికంగా సాధించుకున్నా కూడా ఇప్పుడు నేను బలంగా నమ్మేది, తెలంగాణ జాగృతి సంస్థగా మేమందరం నమ్మేది ఏంటంటే సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉన్నది. సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. సామాజిక తెలంగాణ రావాలంటే మేము అనుకున్నటువంటి అంశం ఏంటంటే అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. ఇప్పటి వరకు అవకాశం రాజకీయంగా రాని వాళ్ళకు అవకాశం రావాలి, తద్వారా వాళ్ళకు అధికారం రావాలి, తద్వారా వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి. ఇవాళ నిజంగా ఆలోచిస్తే మనకున్న పాపులేషన్లో మైనారిటీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఆడబిడ్డలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. రాజకీయం ఒక పక్కన పెడితే వ్యాపారవేత్తలు తీసుకోండి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్లో అసలు ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు,
సామాజిక గౌరవం విషయంలో ఎవరికి దక్కుతుంది గౌరవం ఈ రాష్ట్రంలో? తెచ్చుకున్న తెలంగాణ భౌగోళిక తెలంగాణ అయితే సరిపోదు, సామాజిక తెలంగాణ రావాల్సిందే. దానికోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. దానికి అనేక మార్గాలు ఉంటాయి. అందులో ఒక మార్గం బీసీల కోసం 42% పోరాటం చేయడం. అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు, ఎమ్మెల్యేలలో, ఎంపీలలో, ముఖ్యమంత్రులుగా రేపటి నాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలో అని బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు, ఎందుకంటే అంబేద్కర్ గారు వారికి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఇచ్చిండ్రు కాబట్టి. కానీ వారిని అంతకన్నా పైకి మనం తీసుకెళ్ళగలుగుతామా? వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినంత మాత్రాన కుల వివక్ష లేకుండా ఇప్పుడు కొనసాగుతుందా మన రాష్ట్రంలో? రేపటి నాడు సామాజిక తెలంగాణ అంటే గౌరవం దక్కాల్సిందే. ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దళిత ప్రతినిధులను యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైన చైర్లో కూర్చొని కింద చైర్లో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది. దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసీల పట్ల, ఆడబిడ్డల పట్ల, డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది. అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి. ఒకటి బీసీలకు రిజర్వేషన్లు, 2 విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి. దానికోసం జాగృతి ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యార్థుల ఎన్నికలను రద్దు చేసిండ్రు. ఇలా కొత్త లీడర్స్ ఏడికెళ్ళి వస్తారు? जो ऑलरेडी सियासत में है उनके बिटिया या बेटे सियासत में आते, नए लोगों को कैसे बनाना? बनाने वाले प्लेटफॉर्म जो है वो यूनिवर्सिटीज़ है. अब यूनिवर्सिटीज़ में वो प्लेटफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आते. नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शंस कंडक्ट होना इस स्टेट में बहुत ही ज़रूरत है. ख़वातीनों का एम्पावरमेंट के लिए, चाहे वो फाइनेंशियल हो चाहे पॉलिटिकल हो, उनके लिए अलग अलग काम लेना है. उनके लिए एक लीडर नाम से प्रोग्राम तेलंगाना जागृति ने लॉन्च किया है. वी विल ट्रेन अवर विमेन. మా ఆడబిడ్డలకు శిక్షణ ఇస్తాం. ఎందుకంటే రేపు పొద్దున 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు. డీలిమిటేషన్ అయితే ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఒక 65 నుంచి 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇస్తాం. ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం. జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం. వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం. వాళ్ళకి శిక్షణ ఇస్తాం. వాళ్ళని ఎంపవర్ చేస్తాం రేపు పొద్దున పొలిటికల్గా, ఫైనాన్షియల్గా వాళ్ళు ముందుకెళ్ళడానికి. ఇట్లా కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం. కొన్ని తక్షణం సాధించుకునేటటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ నేను హాస్పిటల్కి పోయినా ఎంఆర్ఐ లేదు అన్నారు. ఆ ఎంఆర్ఐ మెషిన్ తెచ్చేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం. అంటే చిన్నవి పెద్దవి అని కాదు, ప్రతి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్తూ ఈ జనంబాట కార్యక్రమం మేము పూర్తి చేసుకుంటూ ఉన్నాం. మరి అనేక విషయాల్లో మాకు మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు. మా డిజిటల్ మీడియా మిత్రులు సహకారం అందిస్తూ ఉన్నారు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఇంటి ఆడబిడ్డ వచ్చినట్టుగా హారతి ఇచ్చి వెల్కమ్ చేసి మరి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కార్యక్రమాలు జరిగినాయి. దీని తర్వాత కొంతమంది మన జిల్లా మేధావులతో సమాలోచన కార్యక్రమం ఉన్నది. ఆ తర్వాత లైబ్రరీ మోస్ట్ ప్రాబ్లీ వెళ్తాం అనుకుంటున్నా. కాకపోతే లైబ్రరీలో ఉండాల్సిన మా యువమిత్రులందరూ కూడా అరెస్ట్ చేసి పెట్టిరు. మరి ఆ ప్రోగ్రామ్ ఉంటుందో ఉండదో తెలియదు, బట్ లైబ్రరీకి కూడా వెళ్ళాలి. అట్లా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కూడా. వాటిని అల్టిమేట్గా గోల్ ఒకటే, పర్పస్ ఒకటే, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, తద్వారా పరిష్కార మార్గాలు వెతకాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. జిల్లా మంత్రి ఎక్కడ అన్నాడా? నేనైతే వార్తలలో చూడలే, నువ్వే అడుగుతున్నావు బ్రదర్. మీరు అడిగితే మీరు అడుగురి, మంత్రి గారి పేరు ఎందుకు వాడుతురు మధ్యలో? ఎనీవే, విషయం ఏంటంటే అనేక చోట్ల ఎక్కడైతే మన ప్రాజెక్టులు కడతా ఉన్నారో అక్కడ నిర్వాసితులు సఫర్ అవుతున్న మాట వాస్తవం. అది వేరే ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన తప్ప, కాంగ్రెస్ చేసిన తప్ప అని మనం తూతూ అయిపోయి అనుకుంటూ కూర్చుంటే వాళ్ళు సఫర్ అయ్యేటోళ్ళు సఫర్ అయితేనే ఉంటారు. నేను రిక్వెస్ట్ చేసేది అదే జిల్లా మంత్రుల్ని. మీ జిల్లా నుంచే ఉత్తమ్ కుమార్ అన్న కూడా ఉన్నారు, మీ ఉమ్మడి జిల్లా నుంచి, కాబట్టి ఆయనను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మీరు ప్రాజెక్ట్ సైట్స్ విజిట్కి పోండి.
అక్కడి ప్రజల దుఃఖాన్ని మీరు కళ్ళతో చూడండి, చూస్తే పరిష్కరించాలనేటటువంటి తపన మీకు కూడా రావచ్చేమో అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చాలా చాలా కష్టాలలో ఉన్నారు, వాటిని తీర్చండి. మళ్ళీ చెప్తున్నా, నేను తప్పు ఎవరు చేసినా తప్పే, అది బీఆర్ఎస్ చేసినా తప్పే, కాంగ్రెస్ చేసినా తప్పే, జాగృతి చేసినా తప్పే. ఇవాళ బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించారు ప్రజలని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పదే పదే. అట్లాంటప్పుడు వీళ్ళు కూర్చొని వీళ్ళు కూడా తప్పులు చేస్తే వీళ్ళని మార్చి ఇంకొకరిని గెలిపిస్తారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజా సమస్యల విషయంలో తక్షణమే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుతాం. అంటే ఒక విషయం అండి, ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది రెఫరెండమా అంటే ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయనే చెప్పుకున్నారు. ఒకటి. రెండు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా కూడా ప్రజలకు ఫరక్ పడదని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా. బీఆర్ఎస్ గెలుస్తా కాంగ్రెస్ గెలుస్తా నాకైతే తెలియదు. ఎందుకు ఫరక్ పడదు అంటున్నా అంటే, బీఆర్ఎస్ గెలిస్తే ఉన్న 39కి ఇంకో యాడ్